సోషల్ డ్రింకింగ్ అనేది ఒక టర్మ్ ఉంటుంది, అది పేరుకి మాత్రమే వాడుతున్నారు. సోషల్ డ్రింకింగ్ అని చెప్పి వీకెండ్స్ అని కాదు, వీక్లీ ట్వైస్ థ్రైస్ చాలా మంది తీసుకుంటారు. ఇప్పుడు మీరు సిగరెట్ బాక్స్ మీద కానీ ఆల్కహాల్ బాటిల్ మీద కానీ ఇట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ అని వాళ్ళు ఇస్తారు కంపెనీలు, అది మన కంట్రోల్లో ఉంటుంది. ఇవన్నీ కూడా అంటే తక్కువ తీసుకుంటే ఎంత మనకు జాయిన్ ఇస్తాయో, ఎక్కువ తీసుకుంటే ఆబ్వియస్గా లివర్ డ్యామేజ్ అవుతుంది. ఆల్కహాల్ తీసుకుంటే కొలెస్ట్రాల్ కంట్రోల్ కాదు, బీపీ కంట్రోల్ కాదు, షుగర్ కంట్రోల్ కాదు. అంటే ఇది మ్యాండేటరీ అంటే నా దృష్టిలో యాజ్ ఎ డాక్టర్ ఇదేంటంటే ఒక అకేషన్ వచ్చింది ఎప్పుడో వన్స్ ఇన్ 2-3 మంత్స్ అంటే పర్వాలేదు. అంటే ఒక యావరేజ్గా వారానికి 2 పెగ్గులు మన లివర్ తట్టుకోగలుగుతుంది. దాన్ని మించి మనం ఎక్కువ ఇచ్చామంటే లివర్ మీద బర్డెన్ ఇచ్చినట్టే. అప్పుడు అది గ్రాడ్యువల్గా లివర్ ఫెయిల్యూర్ కూడా దారితీస్తుంది. కానీ ఎవ్వరు కూడా అంత తక్కువకి రెస్ట్రిక్ట్ చేయరు. నేనైతే నా పేషెంట్స్కి తీసుకోవద్దనే చెప్తాను. మరి రిటైర్డ్ పర్సన్స్ వచ్చి మాకు ఇంకా నిద్ర పట్టదు సార్ అంటే సరే వీక్లీ 2 times అని చెప్తాను. యంగ్స్టర్స్కి అయితే నేను ఐ స్ట్రిక్ట్లీ టెల్ నో ఆల్కహాల్, బికాజ్